కడప కార్పొరేషన్లో రోజుకు అక్రమాలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా వేసిన రోడ్డుకు బిల్లులు చేసుకున్నటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఏదైతే కడప నగర పరిధిలో ఉన్నటువంటి పుష్పగిరి రోడ్డుకు వెళ్ళే రహదారి పైన చంద్రవర్ధిని నగర్లో ఆర్చి నుంచి చివరి వరకు రోడ్డు వేసేందుకు టెండర్లు పిలిచారు. అయితే ఈ వర్క్ ఫిబ్రవరిలోనే ఆ రోడ్డు దాదాపు 16 లక్షల రూపాయల మేర టెండర్లకు పిలిచినటువంటి వర్క్ను చేశాక బిల్లులు చేసుకునేందుకంటే ఒక రకంగా దోపిడీకి తెరలేపారినటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే 21/2/2026 సంవత్సరంలో టెండర్లు పిలిచారు. 24వ తేదీ వరకు టెండర్లకు గడువు ఇవ్వడం జరిగింది. 24వ తేదీ టెండర్లను ఓపెన్ చేయగా ఇద్దరు కాంట్రాక్టర్లు ఆ టెండర్లో పాల్గొనడం జరిగింది. ఒకరు 1%కి లెస్ చేస్తే మరొకరు 10%కి లెస్ చేస్తూ ఆ టెండర్లను కోట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ టెండర్లో 10% లెస్ చేసినటువంటి వ్యక్తి తాను పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా కమిషనర్కు లేఖ ఇచ్చినా కూడా తిరిగి రీటెండర్లు నిర్వహించేందుకు అధికారులు తెరలేపారంటే ఒక రకంగా భారీ స్థాయిలో దోపిడీకి తెరలేపారన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే సాధారణంగా ఏదైనా ఒక వర్క్ చేయాలంటే ఖచ్చితంగా దానికి టెండర్లు పిలిచాక ఆ టెండర్లు పిలిచిన తర్వాత అక్కడ ఏదైతే కాంట్రాక్టర్లు పాల్గొన్న తర్వాత ఓపెన్గా టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత ఎవరెవరు లెస్ చేశారు అన్నటువంటి విషయం చూసిన తర్వాత ఆ తర్వాత అగ్రిమెంట్ చేస్తారు. అగ్రిమెంట్ చేసిన తర్వాత పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూస్తే ప్రధానంగా రోడ్డు వేశాక టెండర్లు వేయడం, రోడ్డు వేశాక టెండర్లకు ఆహ్వానించడం ఒక రకంగా పలు విమర్శలకు దారితీసినటువంటి పరిస్థితి. అంటే ఏదేపా నేతలు రోడ్లు వేశారు, వారికి బిల్లులు చెల్లించేందుకు ఈ విధంగా అక్రమాలకు ఏదైతే ఇంజనీరింగ్ శాఖ అధికారులు తెరలేపారన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కార్పొరేషన్లో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు వర్కుల విషయంలో తన్నుకున్నారంటే ఏ స్థాయిలో అక్కడ పనులకు సంబంధించి వ్యవహారాలు చక్కబడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు తెలుగు తమ్ముళ్ళ మధ్య వర్కుల విషయంలో గొడవ జరిగి రోడ్డుకెక్కి బజారుకెక్కి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. అయితే ఈ విషయంపై ఎక్కడే కానీ అటు జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా జరిగినటువంటి ఘటనపై కమిషనర్ కానీ ఎక్కడ చర్యలు తీసుకోలేదు. మరోవైపు ఎస్సీ కార్యాలయం కేంద్రంగా వర్కుల విషయంలో ఎవరైతే వర్కుల్లో పాల్గొంటారో వారిని బెదిరింపుల పర్వానికి తెరలేపారన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఓ టీడీపీ నేత ఎవరు టెండర్లు వేసినా వారి టెండర్లను భయపడించి భయభ్రాంతులకు గురి చేసి వారి వద్ద నుంచి మేము వర్కులు చేయలేమని చెప్పి ఒక ఆర్డర్ తీసుకుని ఆ తర్వాత ఎవరైతే తమ అనుచర వర్గాలు టెండర్లు వేశారో వారికి దక్కేలా చూడాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా కడప కార్పొరేషన్లో సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం ప్రధానంగా ఎస్సీ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన వివరణ కోరేందుకు ఎస్సీ చెన్నకేశవరెడ్డి వద్దకు వెళ్ళినప్పుడు సాధారణంగా ఒక టెండర్ని యాక్సెప్ట్ చేస్తారంటే టెండర్ యాక్సెప్ట్ చేయకూడదని మీ దగ్గర ఏమైనా జీవో ఉందా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం, ఆ తర్వాత ₹1,00,000 వరకే ఏదైతే 45 లక్షలు పైబడి వర్కులకు మాత్రమే తనకు సంబంధమని అన్నటువంటి విషయాన్ని ఆయన ఆర్టీవీ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి తంతంతా కూడా చివరకు ₹1,00,000 వరకు కూడా తనకు తెలియకుండా చేయకూడదన్నది చెన్నకేశవరెడ్డి హుకుం జారీ చేశారన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా ఉన్నాయి. ఏ వర్క్ అయినా సరే తనకు తెలియకుండా జరగకూడదన్నటువంటిది. అంటే ఒక రకంగా ఏదైతే ఒక టీడీపీ నేత కనుసన్నుల్లోనే ఈ వర్కులన్నీ జరుగుతున్నాయన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపేమో టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతి అక్రమాలకు తెరలేపుతుంటే మరోవైపు కార్పొరేషన్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగంలో ప్రధానంగా వర్కుల విషయంలో కూడా చేసిన వర్కులను తిరిగి టెండర్లు పిలిచి దోపిడీకి తెరలేపారన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపించినాయి. ఇంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నా ఏదైతే కడప కార్పొరేషన్కు సర్వోన్నత అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ అంటే పరిపాలనా అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం పైన కూడా పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే ఇంత పెద్ద ఎత్తున అటు టౌన్ ప్లానింగ్ శాఖలో కొందరు ఉద్యోగాలు చేతివాటాన్ని ప్రదర్శించి భారీ స్థాయిలో దోపిడీకి తెరలేపుతున్నా మరోవైపు చేసిన వర్కులనే చేసి ఆ తర్వాత బిల్లులు చేసుకుంటున్నా కూడా జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదనేది పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు ఏదైతే వర్కుల విషయంలో కూడా ప్రధానంగా వర్కుల విషయంలో కూడా దాదాపు ఇప్పటికే ₹1,00,00,000 మేర వర్కులకు పనులు
జరుగుతున్నటువంటి పరిస్థితి. జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా టెండర్లను నిర్వహించి ఆ తర్వాత టెండర్లలో ఎవరెవరు పాల్గొంటారు, ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఎవరెవరు టెండర్లకు హాజరవుతారని చెప్పి ఆ విషయాన్ని సమాచారాన్ని సేకరించి ఆ తర్వాత వారందరినీ కూడా కడప కార్పొరేషన్ కార్యాలయానికి పిలిపించి మేము వర్క్ చేయలేమని చెప్పి ఒక లెటర్ ఇవ్వాలంటూ కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ప్రధానంగా ఎవరైనా కోట్ల రూపాయల వర్కులకు టెండర్లు వేయాలంటే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి దుర్గతి ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి అటు టౌన్ ప్లానింగ్ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని అడ్డంగా పెట్టుకొని యథేచ్ఛగా దోపిడీకి తెరలేపినటువంటి నేపథ్యం కాబట్టి ఈ వ్యవహారాల్లో ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించాలి. అదేవిధంగా కడప కార్పొరేషన్కు పరిపాలనా అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్పొరేషన్లో అసలు ఏం జరుగుతుంది, కార్పొరేషన్లో తెలుగు తమ్ముళ్ళు తనుకున్నటువంటి ఘటన నుంచి మొదలుకుంటే పనుల వ్యవహారంలోనే వాళ్ళు కుర్చీలతో కొట్టుకున్నటువంటి పరిస్థితి దారితీసిందంటే ఓ రకంగా ఏ స్థాయిలో తెలుగు తమ్ముళ్ళు పనుల కోసం సహజ వనరుల దోపిడీ కోసం తన్నుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ప్రధానంగా జిల్లా కలెక్టర్ వర్కుల విషయంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, అదేవిధంగా కడప కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ శాఖలో సమాచార హక్కు చట్టాన్ని అడ్డంగా పెట్టుకుని దోపిడీకి తెరలేపడం, అదేవిధంగా ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు కాసులు ఇవ్వందే పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన సమగ్రంగా విచారించి జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన చొరవ తీసుకొని వీరిపైన చర్యలు తీసుకుంటే కానీ రాబోయే రోజుల్లో సామాన్య ప్రజలు మరింత భయభ్రాంతులకు గురి కాకుండా ఉండాలంటే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి.